సో ఈరోజు వీడియో వచ్చేసి నా వ్యాన్ లైఫ్లో నేను 24 అవర్స్ ఎలా గడుపుతా అనేది చూపిస్తా. మీకు డౌట్ రావచ్చు ఆ ఇంకోటి కార్ ఎవరిది అని. నా ఇన్స్టా స్టోరీలో వస్తే ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అతను మన ఫాలోవరు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను వాష్రూమ్ ఎక్కడ వెళ్తా. చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, బ్రో నువ్వు వ్యాన్లో ఉంటావు అదంతా ఓకే, కానీ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే వాష్రూమ్ ఎలా వెళ్తావు. అప్లికేషన్ నేమ్ వచ్చేసి సద్గురు యాప్ ఉంటుంది, అదే అప్లికేషన్. దీంట్లో అన్నీ ఎన్ని డేస్ చేసినా ఏంది అనేది కంప్లీట్గా ఉంటుంది చూడండి. చలో యాప్ కా ఏమేరా సక్సెస్ఫుల్గా బట్టలు విండుడు అయిపోయింది. అవో వెనకాల ఎండేసినాము. అండ్ ప్రజెంట్ ఎక్కడ స్నానం చేస్తామో చూపిస్తా. ఏకదమ్ స్పాట్ అనుకోండి, ఇదే మన స్పాట్. సో ఇక్కడనే మనం స్నానం చేయబోతున్నాం. క్రేజీ కదా. another guy, another traveler will sleep. Hi. Following you on Instagram. Arey, thank you yaar. Actually, I saw the vehicle in the afternoon when I come to the. Come on, sit down. No problem. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. ప్రజెంట్ మనం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాం. ఎక్కడ అంటే మనాలి సరౌండింగ్స్లో ఉన్నాం. మనకు ఒక బ్యూటిఫుల్ స్పాట్ దొరికింది. సో అక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఇది 3rd డే ఇదే లొకేషన్లో. చాలా బాగుంది ప్లేస్, ఎందుకు అనేది చూపిస్తా. సో ఈరోజు వీడియో వచ్చేసి నా వ్యాన్ లైఫ్లో నేను 24 అవర్స్ ఎలా గడుపుతా అనేది చూపిస్తా. నాకు చాలా డిఎమ్స్ వచ్చినాయి మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఫాలోవర్స్ నుంచి, బ్రో పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏం చేస్తావు చూపించవచ్చు కదా అని. ఈ క్వశ్చన్ బేస్డ్ నేను ఆల్రెడీ చిన్న రీల్ చేసిన ఇన్స్టాలో, అది ఆల్రెడీ చాలా వైరల్ అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ ఒక 2 మిలియన్ వ్యూస్ ఏమో వచ్చినాయి. సో వై నాట్ వైటీలో ఎందుకు చేయము అని చేద్దామని డిసైడ్ అయినా. సో నేను లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏం చేస్తున్నా కంప్లీట్గా చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. చలో మరి, ఇదే నేను పడుకునే ప్లేసు వ్యాన్ లోపల. బయట మ్యాక్సిమం పడుకోను అన్లెస్ ఒక మంచి సేఫ్ ప్లేస్ ఉంటే తప్ప. సో ఇలాంటి ప్లేస్లో రాత్రిపూట ఫాక్స్లు బీర్లు తిరుగుతూ ఉంటాయి అందుకే బయట పడుకోను. సో నా బెడ్ హైట్ వచ్చేసి 5'8", నా హైట్ వచ్చేసి 5'7". ఈ ముంగట్ సీటు బెండ్ చేస్తే సరిపోతుంది, హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ మీకు డౌట్ రావచ్చు, అన్న గాలి ఎట్లా మరి అని. సో ఇక్కడ 2 బ్లోయర్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి ఫుల్ ఎయిర్ వస్తుంది. సో ఈ లోపల అంతా సర్క్యూట్ అవుతుంది. అండ్ విండోస్ కొంచెం డౌన్ చేస్తా, ఎయిర్ ఫ్లో బయటికి లోపలికి జరగడానికి. అండ్ ఇక్కడ ఏసీ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చల్ల ఉంది. ఏసీ వేసుకోవాల్సిన అవసరమే లేదు, ఫ్యాన్లే మోర్ దెన్ ఇనఫ్. చలో మరి బయట ప్లేస్ చూపిస్తా. టడా, ఈ ప్లేస్ వచ్చేసి హిడెన్ ప్లేస్ హిమాచల్లో. చాలామందికి తెలియదు, తెలిస్తే మాత్రం గబ్బు చేసేస్తారు. బట్ నేను మీకు చెప్తా, ఇది పారాగ్లైడింగ్ సైట్. సో ఇక్కడ చూసుకోండి, ఇది ఒక పారాగ్లైడింగ్ సైట్ నెంబర్ 1. అండ్ ఈ రివర్ ఏదైతే పాస్ అవుతుందో అటు సైడ్ 2. సో ఎగ్జాక్ట్లీ రివర్ ముందే పార్క్ చేసినాము చూడండి. మీకు డౌట్ రావచ్చు ఆ ఇంకోటి కార్ ఎవరిది అని. నా ఇన్స్టా స్టోరీలో వస్తే ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అతను మన ఫాలోవరు ఫ్రమ్ కేరళ. ఇతను కూడా సోలో క్యాంపింగ్ చేస్తున్నాడు, ఐ మీన్ కార్ లైఫ్, కేరళ టు కన్యాకుమారి. సో కార్లో పడుకున్నాడు, కష్టం కదా. సో టెంట్ వేసుకొని పడుకున్నాడు, రాత్రి బాన్ ఫైర్ పెట్టుకుని. జస్ట్ ఒక 4 అడుగులు వేస్తే రివర్ వచ్చేస్తుంది. అండ్ రాత్రిపూట మౌంటైన్ మస్తు ఉంటుంది, చందమామ. ఇటు సైడ్ మౌంటైన్సే. మనాలి వచ్చేసి అటు సైడ్ స్ట్రైట్కి వెళ్తే స్నో క్యాప్ మౌంటైన్ కనబడతాయి. జూమ్ చేస్తే చూడండి, అవన్నమాట. ఇదే ఫస్ట్ థింగ్, లేవగానే కొంచెం బాడీ స్ట్రెచ్ చేసుకొని చల్లగా మంచి ఎయిర్ పీల్చుకొని ఇంకా బ్లాంకెట్స్ అయితే మడత పెడతా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్లాంకెట్స్ మడత పెట్టుడు. సో లేవగానే ఇవన్నీ సెట్ చేసుకోకపోతే నాకు ఎటో అనిపిస్తుంది యాక్చువల్గా. చలో ఫటాఫట మడత పెడదాం. చలో అయిపోయింది. సో బ్లాంకెట్స్ ఎక్కడ పెడతా అనేది చూపిస్తా, పదండి. టడా, వచ్చేసా. నేను బ్లాంకెట్స్ ఎప్పుడు నా ముంగట సీట్లో పెడతా. నా ముంగట సీట్ ప్యాక్, ఖాళీగా ఉండదు. ఈ కింద బ్యాగ్ ఏదైతే ఉందో దీంట్లో అన్ని ఫ్రెష్ క్లోత్స్ ఉంటాయి. అండ్ దాని పైననే
నా బెడ్షీట్ అండ్ ఈ రగ్గు అయితే పెడతా, ముంగట టవల్ ఎక్స్ట్రా బెడ్షీట్స్ అయితే ఉంటాయి. చలో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూపిస్తా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను వాష్రూమ్ ఎక్కడ వెళ్తా. చాలామందికి ఈ క్వశ్చన్ ఉంటుంది, బ్రో నువ్వు వ్యాన్లో ఉంటావు అదంతా ఓకే, కానీ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే వాష్రూమ్ ఎలా వెళ్తావు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఫ్యూయల్ స్టేషన్లలో స్టే చేస్తాను నైట్. ఎందుకంటే ఒకటి సేఫ్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ దొరుకుతుంది, అండ్ థర్డ్ వన్ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం నేషనల్ హైవేస్లో స్టే చేస్తే వాష్రూమ్ చాలా నీట్గా ఉంటాయి. అండ్ ఆల్సో పైన వాటర్ కూడా దొరుకుతుంది. ఈ 4 ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఒకవేళ సరౌండింగ్స్లో పెట్రోల్ బంక్ లేకపోతే, ఇప్పుడు పహాడ్ రీజియన్స్లలో పెట్రోల్ బంక్ మ్యాక్సిమం ఉండదు, ఎక్కడో 50 కిలోమీటర్స్కి ఒకటి ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏం చేస్తా అంటే పోర్టబుల్ టాయిలెట్ టెంట్ ఉంటుంది. ఒక ఓల్డెన్ మెథడ్ వాడి వాష్రూమ్ వెళ్తా, చూపిస్తా పదండి. సో ఇక్కడ టెంట్ ఉంటుంది నాది. ఓకే, సో ఇదే పోర్టబుల్ టాయిలెట్. దీన్ని ఎలా సెటప్ చేయాలి ఏందనేది చూపిస్తా పదండి. ఈ టెంట్ సెటప్ చేయడానికి మనకు కావాల్సినవి ఏంటంటే ఒక 4 పెగ్స్, వీటిని పెగ్స్ అంటారు, భూమిలోకి కొట్టేటిది గాలి వచ్చినప్పుడు ఎగిరిపోకుండా. అండ్ ఏదైనా తవ్వడానికి ఒక షెవల్ టైపు. నా దగ్గర ఏంటంటే మొన్న టైర్ రిప్పేది ఉంటుంది కదా పానా, అది. అండ్ ఇంకోటి పోర్టబుల్ టెంట్. ఈ పోర్టబుల్ టెంట్ మీరు అమెజాన్ నుంచి తీసుకోవచ్చు. సెటప్ చేద్దాం. సో 2 సైడ్ కొట్టేసినాము. థర్డ్ థింగ్ ఏంటంటే ఒక హోల్ తోవాల. సో మీరు అనుకోవచ్చు చాలామంది, బ్రో ఇట్లా చెరువు గట్టున పోవచ్చు కదా, రివర్ సైడ్ ఏమన్నా తుప్పలలో పోవచ్చు కదా అంటే, అది ఎన్విరాన్మెంట్కి కరెక్ట్ కాదు. ఇది ఓల్డ్ మెథడ్ అన్నమాట. సో ఏంటంటే ఒక హోల్ డిగ్ చేసి, ఎంత అంటే సమ్ సైజ్ మెజర్మెంట్స్ ఉంటాయి, స్క్రీన్ పైన ఇస్తాం, మర్చిపోయినా. హోల్ డిగ్ చేసి ఇంకా మనం అక్కడ బిజినెస్ కానిచ్చుకొని మట్టి కుప్పేస్తే సో ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కాకుండా సేఫ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ హోల్ డిగ్ చేయాలి. హోల్ డిగ్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వాటర్ కావాలి కదా, వాటర్ ఎలా అనేది చూపిస్తా పదండి. వాటర్ కోసం నేను ఒక బకెట్ అయితే తీసుకున్నా, పోర్టబుల్ బకెట్ అమెజాన్ నుంచి. ఇదే ఆ బకెట్. దీన్ని ఏంటంటే ఫోల్డ్ చేసుకోవచ్చు, అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. 10 లీటర్స్ కెపాసిటీ. జస్ట్ హ్యాండ్ పెట్టి కిందికి ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. చలో వాటర్ తెచ్చుకుందాం. నేను ఎలాగో రివర్ సైడ్ ఉంటా కాబట్టి హ్యాపీగా వాటర్ పట్టుకురావచ్చు. వాటర్ లోపల పెట్టేసుకొని అండ్ ఇది ఉందా పైన హుక్ తీసేసుకొని జిప్ వేసుకోవడమే. ఈ ఏరియాలో ఎట్లా ఎవరు ఉండడు, సో డిస్టర్బ్ చేయరు మ్యాక్సిమం. ఇక పని కానిచ్చుకొని మంచిగా వాష్ చేసుకొని, ఓకే ప్రైవసీ ఉంటుంది, పని అయిపోతుంది, సేఫ్ అన్నమాట. సో ఇంత మోడర్న్ వల్ల కూడా నోమాడిక్ లైఫ్ ఇట్లుంటుంది. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, వాటర్తో హ్యాండ్స్ అన్ని కడుక్కొని తర్వాత ఓపెన్. చలో నెక్స్ట్ థింగ్ వచ్చేసి యోగా చేస్తా. సో వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మెడిటేషన్ చేసే అలవాటు ఉంది. బట్ రీసెంట్లీ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినుండే, ఆఫర్డ్ బై సద్గురు ఈషా ఫౌండేషన్. ఇదేంటంటే కొంచెం మైండ్ని కంట్రోల్ చేసుకోవడం, పీస్గా ఉండడం ఎలా, ఇంకా దాన్ని ఎక్స్ప్రెస్ చేయరాదు, డైరెక్ట్ అది నేర్చుకుంటేనే తెలుస్తుంది. బట్ ఎలా అనేది చూపిస్తా పదండి. సో ముంగటాయికి ఒక సాప పెడతా, ఈ సాప వరుసుకొని దీంట్లో చేస్తా, కంఫర్ట్గా ఉంటుంది. చలో మనం ఈ ప్లేస్లో అయితే చేస్తాం యోగా, ప్రశాంతంగా ఉంటుంది. వాటర్ పోయే సౌండ్, ఈ చిన్న చిన్న పిచ్చుకలు, పీస్ అన్నమాట. ఇక్కడ వరుసుకొని ఇంకా జోబులో ఫోన్ అవి ఉంటాయి కదా, ఇక్కడ పెట్టేసుకొని క్యాప్ కూడా తీసేసుకొని ఫేసింగ్ ఇట్ సైడ్ చేస్తా. ఇట్ సైడ్ ఎండ భయంకరంగా కొడుతుంది, సో డిస్టర్బ్ అవ్వద్దు కదా.
సో ఇక్కడ కూర్చొని ఎంతసేపు చేస్తా అనేది మీకు డౌట్ ఉండొచ్చు. 41 మినిట్స్ అయితే చేస్తా. ఫస్ట్ 20 మినిట్స్ ప్రాక్టీస్, ఐ మీన్ బాడీ వార్మప్, తర్వాత 21 మినిట్స్ యాక్చువల్ యోగా ఆసనాలు అయితే వేయడం జరుగుతుంది. ఏ అప్లికేషన్ వాడతా అనేది చూపిస్తా. చలో, అప్లికేషన్ నేమ్ వచ్చేసి సద్గురు యాప్ ఉంటుంది, అదే అప్లికేషన్. దీంట్లో అన్నీ ఎన్ని డేస్ చేసినా ఏంది అనేది కంప్లీట్గా ఉంటుంది. చూడండి, లోడ్ అవుతుంది ఇంకో. సో బేసిక్గా దీన్ని ఏంటంటారు అంటే శాంభవి క్రియ అంటారు, శాంభవి మహాముద్ర అని కూడా అంటారు. ఓకే, సో నేను 16 డేస్ కంప్లీట్ చేసిన అవుట్ ఆఫ్ 40. సో ఇది ఏంటంటే 6 మంత్స్ కంటిన్యూస్గా చేయాలా, తర్వాత అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో దీనివల్ల మైండ్ కంట్రోల్ చేసుకోవడము, ఎనర్జీ ఉండడము, నిద్ర మంచిగా పట్టడం, ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చలో, నేను ఇంకా స్టార్ట్ చేసి అయిపోగానే నెక్స్ట్ ఏందనేది చూపిస్తాను. చలో, అబ్బా, యోగా చేసినాక మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎక్స్ప్రెస్ చేయలేనబ్బా. చాలా అంటే చాలా ప్రశాంతం. ఎవరైనా లైఫ్లో లైక్ నా సబ్స్క్రైబర్స్ పర్సనల్గా ఏంద్రా బాబు ఈ లైఫ్ అని ఫుల్ స్ట్రెస్ తోటి ఉంటే జస్ట్ ఒకసారి ట్రై చేయండి అంతే, ఓకేనా. జస్ట్ ఇన్నర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయండి అండ్ ఒక 40 డేస్ ఇది మీ డైలీ రొటీన్ లాగా భావించి చేయండి. అసలు లైఫ్ మారిపోతుంది. జస్ట్ బిలీవ్ ఇట్. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనమైతే బ్రష్ చేయాలి. సో సాధారణంగా చాలామందికి డౌట్ వస్తుంది, బ్రో బ్రష్ చేసినాక యోగా చేయొచ్చు కదా, ఎందుకు రివర్స్ అని. దానికి ఒక ఆన్సర్ ఉంది. నార్మల్గా యోగా చేసేటప్పుడు చాలాసేపు మౌత్ క్లోజ్ చేసి ఉంచుతాము, ఓన్లీ బ్రీతింగ్ అనేది నోస్ నుంచి అవుతుంది. ఇంకా డే టైంలో అయితే మనం మౌత్తో కూడా బ్రీతింగ్ చేస్తాం మనకు తెలియకుండా చాలా వరకు. సో అట్లా వేయడం వల్ల ఏంటంటే మౌత్ అంతా స్మెల్లీ అయిపోతుంది. సో అదే యోగా చేసినాక బ్రష్ చేసినాం అనుకో, నైస్ ఫ్రెష్గా ఉంటాం అన్నమాట. అమ్మయ్య. నెక్స్ట్ వచ్చేసి మంచిగా చాయ్ పెట్టుకొని తాగుదాం. చలో, బేసిక్ ఏంటంటే నా స్టవ్కి అండ్ గ్యాస్కి కనెక్షన్ నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ ఒక ప్లేస్ లాగినప్పుడు కానీ ఉండదు. ఎప్పుడైతే వండుకోవాలనుకుంటానో అప్పుడు మాత్రమే కనెక్ట్ చేస్తా. చూపిస్తానండి. సో ఫస్ట్ మధ్యలో ఉన్న కంపార్ట్మెంట్ తీసి దీన్ని పైకి లేపాలి. ఓకే, పైకి లేపినాక సామ్రాజ్యం అంతా వస్తుంది. ఓకే, ఇక మీకు లోపల అంతా తెలుసు సిస్టమ్ ఆల్రెడీ. గ్యాస్ మూత తీసుకొని అప్పుడు రెగ్యులేటర్ ఫిక్స్ చేస్తా. ఇదేంటంటే 100% సేఫ్ ఉంటుంది. మిగతా టైంలో 2 గ్యాస్ సిలిండర్లకి మూత పెట్టేసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు హ్యాపీగా వంట చేసుకోవచ్చు. దీనికి కావాలనుకుంటే ఇది సపోర్ట్గా పెట్టి ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. చలో, ఇది వచ్చేసి 10 లీటర్స్ వాటర్ క్యాన్. దీంట్లో డ్రింకింగ్ వాటర్ స్టోర్ చేసుకుంటా ఫ్రెష్ ఎప్పటికప్పుడు. సో మెయిన్ స్ట్రీమ్ నుంచి వాటర్ వస్తే మాత్రం రివర్ వాటరే పట్టుకుంటా. ఇట్లా మిడిల్లో కొన్ని ఊర్లు దాటినాక వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఎప్పుడు తాగొద్దు, తాగకండి కూడా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాడిన వేస్ట్ అంతా దీంట్లోనే కలుస్తాయి. ఓకే, ఇంకా బయట మనకు ట్యాప్స్ దొరుకుతాయి నార్మల్గా విలేజ్లలో, అక్కడ పట్టుకోవచ్చు. ఎవరైనా ఇల్లు ఉంటే వాళ్ళని కూడా అడుక్కోవచ్చు అన్నది. మట్టి పడ్డది, మట్టి. నెక్స్ట్ వచ్చేసి జుగాడ్. 2 ప్లేట్లు అయితే పెట్టిన, వీటిని తీసేసుకొని ప్రజెంట్ స్లోప్ కిందికి ఉంది కదా బండి, సో ఇట్లా ఉరుకుతుంది అన్నమాట. సో దాన్ని ఆపడానికి ఈ ప్లేట్ ఉందా, ఈ ప్లేట్ని ఇట్లా అడ్డుగా పెట్టుకోవచ్చు. అయిపోయి చలో. సో దీంట్లో వచ్చేసి నా కట్లరీస్ ఉంటాయి తెలుసు మీకు. ఇది మనం చాయ్ పెట్టే కింద. సో నిన్న పాలు మిగిలినాయి కదా, దాన్ని డబ్బాలో స్టోర్ చేసి ఉండే పోసేసుకుందాం. ఎర్లీ మార్నింగ్ చాయ్ తాగకపోతే నా డే గడవదు అన్నమాట. డే స్టార్ట్ కాదు, అటు గడవదు. సో
రైట్, పాలు పోసేసుకున్నాం. అండ్ ఈ ప్లాస్టిక్ ఇదంతా ఒక కవర్లో పెట్టి డస్ట్బిన్ కనబడినప్పుడు దాంట్లో పడేస్తా. అయిపోయా, వెలిగింది. సో ఇప్పుడు గాలి వస్తుంది కదా, గాలి నాపడానికి ఇగో దీన్ని ప్రొటెక్షన్ లాగా వాడతాను అన్నమాట. దీన్ని వాడి వాడి కర్రె బొగ్గ అయిపోయింది, కొత్తది కొనాలి. ఎంత తోమినా పోతలేదు. ఎప్పటికప్పుడు తోముదామంటే మనకేమో కొంచెం లేజీ అన్నమాట. అయిపోయింది. చలో మన చాయ్ అయితే రెడీ అయిపోయింది. అబ్బో ఘోరంగా వేడు. ఆ పిల్లాడికి కూడా చాయ్ వద్దామని. సెట్. చాయ్ పెట్టుడు అయిపోగానే వెంటనే రెగ్యులేటర్ బంద్ చేసి ఇంకా సుకున్గా చాయ్ తాగడం, ఇంకా టెన్షన్ ఉండదు అన్నమాట. ఈరోజు మీకు ఒక క్రేజీ థింగ్ చూపిస్తా, బట్టలు ఎట్లా పిండుతానో చూపిస్తా. చూడు రాజా, रुको ऐसा चलो, ये आपका है, ये मेरा है. మీకు విషయం తెలుసా, వ్యాన్ లైఫ్లో ఏదైనా కష్టమైన పని ఉందంటే గిన్నెల్లో ఉండే నాకు ఎంత దుఃఖం వస్తుందంటే, బట్టలు పిండడానికి కూడా బాధ రాదు కానీ గిన్నెలు కడగాలంటే కానీ ఏం చేస్తాం, ఇంటికాడ అంటే మన మమ్మీ ఉంటుంది, అన్నీ వేసి పెడుతుంది. అట్లా కాదా, ఇప్పుడు అన్నీ మనమే వేసుకోవాలి. సో నార్మల్గా ఏం చేస్తా అంటే, నేను ఇడిచిన బట్టలు అన్నీ ఉంటాయి కదా, చాలామంది అడుగుతారు ఆల్రెడీ వాడిన బట్టలు ఎడ పెడతామని. సో సిఎన్జి బాక్స్లో నాకు స్పేస్ ఉంటుంది అన్నమాట. సిఎన్జి బాక్స్లో దీంట్లో పెడతాయి ఇగో. అండ్ వెంటిలేషన్ గురించి బాధ ఏం లేదు, వెంటిలేషన్ సైడ్కి ఇచ్చిన ఉండే, సో ప్రాపర్ వెంటిలేషన్ కూడా వస్తుంది అంతే. ఇవి ఇంకొన్ని ముంగట ఉన్నాయి. ఇవి అంతే. అది ఇంకా ఈరోజు పాయింట్ కూడా తీసేద్దాం. ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటే ఏంటంటే నాకు బాధ ఉండదు అన్నమాట బేసిక్గా. ఇది అంతేనా, వీటిని కట్టాలి ఇప్పుడు. ఓ టీషర్ట్ చూసి పూర్వకాలంలో సాగలలో ఎట్లా కడుతున్నా అట్లా కట్టాలి ఇప్పుడు. టీషర్ట్, హుడీ. మ్యాక్సిమం నేనైతే బట్టలు నా సొంతంగా విండా, ఎందుకంటే నేను హోటల్స్ ప్రమోట్ చేస్తాను, మీకు తెలుసు కదా. సో అక్కడ లాండ్రీ చేపిస్తాను అన్నమాట. వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, వాళ్ళ వర్కర్సే చేసుకొని తీసుకొస్తారు. సో ఇప్పుడు తప్పదిగా. చలో చలో మరి వెళ్దాం. సో మన పోర్టబుల్ బకెట్, బట్టలు అంతే ఇక. వ్యాన్ క్లోజ్ చేసుకొని అన్నీ లాక్ చేసుకొని పోదాం. చలో ఈడనే మనం బట్టలు పిండేది. డోంట్ వరీ, సర్ఫ్ నేమ్ అలా కలపను. సో జస్ట్ నానబెట్టి బయట అక్కడ బండి ఉందా, ఆ బండ మీద కొట్టుకుంటూ ఆ సర్ఫ్ నీళ్ళంతా పోయినాక ఫ్రెష్ వాటర్ తోటి కడుగుతాను. బట్ లోకల్స్ అయితే ఇలానే బతారు. సో ఇక్కడనే వాషింగ్ చేస్తారు, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఇవన్నీ పోయి డ్యామ్లో కలుస్తాయి. మధ్యలో ఆ ఇల్లుల నుంచి వచ్చే డ్రైనేజ్ అంతా ఇలానే కలుస్తుంది.
సక్సెస్ఫుల్గా బట్టలు విండుడు అయిపోయింది. అవో వెనకాల ఎండ వేసినాము. అండ్ ప్రజెంట్ ఎక్కడ స్నానం చేస్తామో చూపిస్తా. ఏకదమ్ స్పాట్ అనుకోండి, ఇదే మన స్పాట్. సో ఇక్కడనే మనం స్నానం చేయబోతున్నాం. క్రేజీ కదా. చలో ఇక డుక్కి కొట్టుడే. లెట్స్ గో. మామూలు చల్లగా లేవు నీళ్ళు అయితే, కానీ ఎండ ఉంది కాబట్టి క్రేజీ అనుకోండి. ఎవరన్నా మైక్ అంతా చెత్త అంటుంది. మ్యాగ్నెట్ కదా ఇడున్న చెత్త. స్నానం చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంకో టైం వచ్చేసి ఆల్రెడీ 1 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే లంచ్ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ ఏముందంటే యాక్చువల్లీ ఇంటి నుంచి వచ్చేటప్పుడే February 1st డాడీ ఒక 10 kgs బ్యాగ్ పంపించుండే. సో దాన్ని ముంగట స్టోర్ చేసిన అక్కడ బెస్ట్ అని. ఇవన్నీ తీయాలి. టడా. సో మనకు కొలతకు ఒక గ్లాస్ కావాలి. సో బేసిక్గా ఎగ్ కర్రీ ఎట్లా వేసుకుంటా అంటే ఎగ్ బుర్జీ టైప్ చేస్తా. సో అంతా ఫస్ట్ పార్ట్ అయిపోయాక 2 eggs కొట్టి దాన్ని ఇంచకుండా అట్లే పెట్టేస్తాను అన్నమాట. సో అది మంచిగా బాయిల్ అయ్యి రెడీ అయిపోద్ది. చలో నైస్. పెట్టేసి గ్యాస్ బంద్ చేసుకొని బట్టలు తీసుకొచ్చి ఇంకా తిందాం. బట్టలు అయితే ఎండిపోయింది. బట్టలు ఎండిపోయినాయి. పోయి మడత పెట్టి లంచ్ చేద్దాం. గాలి విపరీతంగా వస్తుంది. చలో వావ్, కర్రీ క్రేజ్ ఉంది. చావల్ దాల్ కర్రీ చూడండి, ఈ లేయర్ వేసుకొని
కుమ్మేసుడే. మూతలు పెట్టేద్దాం. ఎగ్ ఫ్లేవర్ మస్తు తాకుతుంది. చలో మరి తినడం అయిపోయింది. ఇంకా డ్యూటీ ఎక్కిన. టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. ఒక 1 hour మంచిగా వర్క్ చేసుకొని 1 గంట పడుకొని ఇంకా ఈవినింగ్ లేచి ఏందనేది ప్లాన్ చేద్దాం. యాక్చువల్ ఈరోజు అయితే ఒక ప్లేస్కి వెళ్దామని అనుకుంటున్నా. దగ్గరలో అటల్ టన్నల్ క్రాస్ చేసినాక ఒక 10 kilometers వెళ్తే తండి అనే ఒక ప్లేస్ ఉంది. మస్తు ఉంటుంది అండ్ మంచి క్యాంపింగ్ కూడా చేయొచ్చు. చూద్దాం, ఒకవేళ వెదర్ ఓకే ఉంటే సాయంత్రం బయలుదేరదాం 5 o'clock అట్లా. లేకపోతే ఈరోజు ఇక్కడనే స్టే చేసి రేపు వెదర్ కండిషన్ చూసుకొని రేపు బయలుదేరదాం. ఓకే మరి చలో మరి ఈవినింగ్ కలుస్తాం మళ్ళీ 6 o'clock అట్లా. ఇంకా డైలీ మధ్యాహ్నం ఇదే, ఏదైనా పండుకుంటా లేకపోతే ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటా అంతే. మళ్ళీ కొంచెం అట్లా చల్లబడ్డాక సన్సెట్ అయ్యే టైంకి లేచి సన్సెట్ చూసి ఇంకా నెక్స్ట్ పనులు అనేది చేస్తా. చలో మరి 2000 years later. అదేందో మనం వీడియో అనుకున్నట్టు ఎప్పుడు జరగదు. సో నేను క్యాంప్ సెటప్ చేస్తున్నా. ఇక్కడ నార్మల్గా టూరిస్టులు వస్తారు కదా, సో వాళ్ళు వచ్చినుండే మేము కూడా జాయిన్ అవుతాం నీతోని అంటే ఏమనలేక సరే అని చెప్పిన. ఫస్ట్ పర్సన్ చేస్తా చలో. బ్రో సే హాయ్. హాయ్. సో ఈ బ్రో తెలుసు, ఈ బ్రో కార్ ఇది ఫ్రమ్ కేరళ, ట్రావెలింగ్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ కేరళ టు కశ్మీర్. యా, now we will start bonfire. సో గైస్ ఇది సెటప్. చలో we will start bonfire. అమ్మ గడికొక్కడు వచ్చి డిస్టర్బ్ చేస్తారు తెలుసా. అసలు మంచిగా ప్లాన్ చేసిన వీడియో అంతా బర్బాద్ అయిపోయింది. Yeah, another guy, another traveler will sleep. Hi. Following you on Instagram. Arey, thank you yaar. Actually, I saw the vehicle in the afternoon when I come to the. I actually. Come on, sit down. No problem. You sit, no worries. Hey, no problem. Arey, have a seat here. Yeah, leave it. Now you're shooting something, so I was waiting to talk. 2000 years later.
ఫైనల్గా తండి రీచ్ అయిపోయినాం. రీచ్ అయిపోయేసరికి చీకటి అయిపోయింది. నేను లక్కీగా మనకు ఒక ఫ్యూయల్ స్టేషన్ అయితే దొరికింది పడుకోవడానికి. ఇప్పుడు విలేజ్ ఏంటంటే కొంచెం కొండెక్కాల, ఈ రాత్రిపూట ఎక్కడం సేఫ్ కాదు, గాలికి రాళ్ళు పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోదాం. సో ఇలానే అనమాట 24 hours గడిపేది. అండ్ లంచ్ చేసుకున్న కొంచెం రైస్ కూడా మిగిలింది, అది తినేసి బస్ చూడడమే. సో అది సంగతి. చలో మరి ఇంకో బ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దాం. చూసిన నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఛానల్కి ఫస్ట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ అప్కమింగ్ వీడియోస్.